తెలుగు మోరల్ స్టోరీస్. విజయ్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి అబద్ధాలు చెప్పడం, సాకులు చెప్పడం అలవాటు. పాఠాలు చదవకుండా, ఏ పనిలోనూ శ్రద్ధ పెట్టకుండా రోజంతా ఆటలతో కాలం వృధా చేసేవాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా, ఎంత మందలించినా అతనిలో మార్పు రాలేదు. ఒకరోజు పరీక్షల సమయం వచ్చింది. అందరూ పిల్లలు పాఠాలు చదువుతూ పరీక్షలకు బాగా సిద్ధమవుతున్నారు. కానీ విజయ్ మాత్రం అలా చేయలేదు. పరీక్షకి తన స్నేహితుల దగ్గర నుంచి చూసి రాస్తా అనుకున్నాడు. కానీ పరీక్షల సమయంలో ఉపాధ్యాయుడు తనని ఒంటరిగా కూర్చోబెట్టాడు. అప్పుడు విజయ్కి ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం తెలియకపోవడంతో ఉపాధ్యాయుడు గమనించి అతను దగ్గరికి వెళ్ళి, విజయ్, సాకులు చెప్పడం, అబద్ధాలు చెప్పడం చాలా సులభం, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు కష్టపడి చదవడం వల్లనే మంచి ఫలితము, మంచి భవిష్యత్తు, మంచి జీవితం ఉంటుందని తనకు అర్థమయ్యేలా, తన మనసుకు తాకేలా ఉపాధ్యాయుడు చాలా బాగా వివరించాడు. అప్పుడు విజయ్కు ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు తన మనసుకు తాకినాయి. అప్పుడు విజయ్ అతను చేసిన తప్పును గుర్తించి రోజు పాఠాలు బాగా చదవడం ప్రారంభించాడు. తర్వాత పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాడు. కష్టపడి పనిచేస్తే విజయం ఎప్పటికైనా వస్తుంది.